కదా. రక్షణ అనగానే దానిలోనే అర్థం ఉంది, రక్షించబడటము కదా. రక్షణ అంటే దేని నుంచో రక్షించబడాలి. మనకు ఏదో అపాయం ఉంది, ఏదో మనకు హాని కలిగే పరిస్థితులు ఉన్నాయి, అందులో నుంచి మనం రక్షించబడాలి కదా. రక్షణ అంటే, రక్షకుడు అంటే రక్షించడానికి వచ్చినవాడు కదా. మనల్ని రక్షించడానికి, ఎందులో నుంచి రక్షించడానికి? ఆర్థిక ఇబ్బందుల్లో నుంచా, అనారోగ్యంలో నుంచా కదా. మన సమస్యలో నుంచి రక్షించడానికి ఆయన రాలేదు, పాపములో నుండి రక్షించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు కదా. పాపములో నుండి, పాపము లేనివాడిగా వచ్చి, పాపం లేనివాడిగా జీవించి, పాపం లేనివాడిగానే ఆయన పరలోకానికి ఆరోహణమైన ఆయన మాత్రమే నిన్ను మనల్ని రక్షించగలడు. దేంట్లో నుంచి? పాపములో నుంచి. అంటే ఈ పాపంలో నుండి ఒకవేళ రక్షించబడకపోతే పాపము వలన వచ్చు జీతము మరణము, నిత్య నరకం. అది ఈ నరకములో నుంచి మనల్ని తప్పించడానికే క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. ఇందులో నుంచి నేను తప్పించబడాలంటే ఆయన నాకు అవసరమై ఉంది. క్రీస్తు వారు కావాలి నాకు. క్రీస్తు వారు లేకుండా నేను నిత్యత్వానికి వెళ్ళలేను. ఆయన రక్షణ కార్యాన్ని నేను అంగీకరించకుండా నేను నిత్యత్వానికి వెళ్ళలేను. బాప్టిజం తీసుకోకుండా, పాత స్వభావంను నేను పూడ్చివేయకుండా, నేను నూతనముగా జీవించకుండా పరలోక రాజ్యానికి వారసునిగా కాలేను కదా. నా పాపమంతా పూడ్చివేయబడాలి, నేను చనిపోవాలి, ఈ లోకానుసారంగా చనిపోవాలి. నేను క్రియలకు, ఈ లోకంలోని పాప ఆకర్షణలకు నేను లోబడకూడదు కదా. ఆ లోకం వైపు నేను వెళ్ళకూడదు. వెళ్తుంటే అర్థం ఏంటి? మళ్ళీ నేను పాపం వైపుగానే వెళ్తున్నాను. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు ఆయన 13లో, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకూడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు కదా. మీ అవయవాలను అర్పించాలి. ఎందుకు అర్పించాలి? లేకపోతే పాపానికి వెళ్తాయి అవి. మన అవయవాలన్నీ, మన శరీరము పాపం చేసే స్వభావం ఉంది దానికి కదా. పాపం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ లక్షణాలన్నీ చనిపోవాలి. మీరు దుర్నీతి సాధనాలుగా ఉండకండి. దుర్నీతి చేసే, పాపము చేసే సాధనాలుగా మీ శరీరం ఉండొద్దు. నీతిగా జీవించడానికి, దేవుని రాజ్యంలో పనిచేయడానికి, దేవుని చిత్తంలో జీవించడానికి మీ అవయవాలను అప్పగించండి ఆయనకి. కానీ మనము కృపకు లోనైన వారం కానీ మనము ధర్మశాస్త్రానికి లోనైన వారం కాదు. ధర్మశాస్త్రం మన మీద, లేకపోతే పాపము మన మీద అధికారం చెలాయించడానికి అవకాశం లేదు. ఎందుకు? నేను క్రీస్తు వారిని అంగీకరించాను కాబట్టి. క్రీస్తు వారి మీద ఏ పాపము కూడా పని చేయలేదు, నా మీద కూడా ఏ పాపం కూడా పని చేయడానికి, అధికారం చెలాయించడానికి వీల్లేదు. ఎందుకు? నేను క్రీస్తు వారిని అంగీకరించాను కాబట్టి. నా పాపాలన్నీ కడిగి వేయబడ్డాయి కాబట్టి. ఆ మొదటి దినము నేను ఎంత పరిశుద్ధంగా ఉన్నానో ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించడమే క్రైస్తవ్యం యొక్క ప్రాముఖ్యమైన లక్ష్యము కదా. మొదటి దినము మనం ఏ విధంగా అయితే పరిశుద్ధులముగా చేయబడ్డామో, ప్రతి పాపము, ప్రతి దోషము, ప్రతి అపరాధము, ప్రతి శాపము ఏ విధంగా అయితే మనం కొట్టివేయబడ్డాదో, పరిశుద్ధులుగా చిన్న బిడ్డ మాదిరి మనం ఏ విధంగా నూతనముగా జన్మించామో ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన రాకడ వరకు, లేకపోతే మనం పోయేంత వరకు పరిశుద్ధతను కాపాడుకుంటూ, మనం ప్రకటన గ్రంథంలో చూసాం చివరి వచనాల్లో, తన వస్త్రములను ఉదుకుకొనివారు ధన్యులు అన్నారు. అంటే మనం చేయాల్సిన పని రక్షించబడిన దినం మొదటి నుంచి చివరి దినం వరకు మన వస్త్రములను ఉదుక్కోవాలి. రక్షణ వస్త్రం ఇవ్వబడుతుంది. అది ప్రతిరోజు కూడా మనము మలినం చేసుకోకూడదు. మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, మాట తీరు ద్వారా ఏ విధం చేత కూడా ఆ రక్షణ వస్త్రం మలినం చేసుకోకూడదు. మలినం చేసుకుంటే మనము హక్కుదారులము కాదు అని రాయబడింది అక్కడ ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనాల్లో కదా. నిత్యత్వంలో ఆ జీవవృక్ష ఫలానికి మనం హక్కుదారులము కాదు అని రాయబడింది. ఎప్పుడు హక్కుదారులం అవుతాము? మన వస్త్రాలను మనం ఉతుక్కుంటూ ఉన్నప్పుడు, మనం పోయేంత వరకు, లేకపోతే ఆయన వచ్చేంత వరకు మన నీతి వస్త్రాన్ని ఉతుక్కుంటూ ఉండేంత వరకు, అంటే ఆయన చిత్తములో జీవిస్తూ ఉండడమే ఉతుక్కోవడం అంటే. రక్షణ వస్త్రం అని అంటే ఈ లోక మాలిన్యం అంటకుండా మళ్ళీ తిరిగి నా శరీరము ద్వారా, నా ఆలోచన ద్వారా పాపము చేయకుండా ఉండడమే. ఇది పరిశుద్ధంగా జీవించడం అంటే. అది జరగాలి.